అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. రేపటి నుంచి వరుసగా 5 రోజులు సెలవులంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ తేదీల్లో ఎప్పటి వరకు సెలవులు ఉంటున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆగస్టు మొదటి వారం ఆషాఢం ముగిసింది. శ్రావణ మాసం మొదలైంది. సాధారణంగా జూన్ 12 నుంచి పాఠశాలల అకాడమిక్ ఇయర్ ప్రారంభమైతే ఆగస్టు నుంచి సెలవులు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు సెలవులు మనం ఊహించని రీతిలో కూడా వస్తుంటాయి. ముఖ్యంగా పండగల సమయంలో ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి. ఇక రేపటి నుంచి అంటే ఆగస్టు 15 నుంచి స్కూళ్ళు కాలేజీలు విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా భారీగా సెలవులు అయితే దొరికే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ మధ్యలో ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది అందరికీ వర్కౌట్ కాదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం సింపుల్ ట్రిక్ ఫాలో అయితే వరుసగా 5 రోజుల పాటు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక రేపు ఆగస్టు 15 అంటే గురువారం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఆఫీసులు తెరిచి ఉన్నప్పటికీ జెండా వందనం వరకు మాత్రమే పరిమితం. ఇక కొన్ని ఆఫీసులు విద్యా సంస్థలకు ముందే హాలిడే ప్రకటిస్తారు. ఇక ఆ రోజు సెలవు కింద పరిగణనలోకి వస్తుంది. ఇక ఆగస్టు 16వ తారీఖున శుక్రవారం, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. ఆ రోజు చాలామంది స్కూళ్ళు కార్యాలయాలకు సెలవైతే ప్రకటిస్తారు. కొన్ని ఆఫీసులకు మాత్రం సెలవైతే ఉండదు. అయితే ఆ రోజు ఏదైనా కారణంతో సెలవు తీసుకుంటే ఇక తర్వాత రోజు ఆగస్టు 17 అంటే శనివారం పూట సాఫ్ట్వేర్ సంస్థలు కొన్ని ప్రైవేటు కార్యాలయాలకు సెలవు అయితే ఉంటుంది. కొన్ని ఆఫీసులకు మాత్రం సెకండ్ సాటర్డే సెలవు అయితే ఉండదు. అయితే వాళ్ళు ఏదో విధంగా ఆ రోజు హాలిడే తీసుకుంటే మరుసటి రోజు ఆగస్టు 18 అంటే ఆదివారం ఎలాగో అందరికీ పబ్లిక్ హాలిడే. ఇక ఆగస్టు 19వ తారీఖున సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ రోజు కూడా స్కూళ్ళు కాలేజీలు ఉద్యోగులకైతే సెలవు అయితే ఇవ్వనున్నారు. ఇక ఈ విధంగా 15, 16, 18, 19 ఎలాగూ సెలవులు అయితే ఉంటాయి. ఇక మధ్యలో ఆగస్టు 17 అంటే శనివారం సెలవు కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ రాఖీ పౌర్ణమికి హాలిడే ఆప్షన్ లేకపోతే కనీసం వారు ఏదైనా ట్రిక్ ఉపయోగించి ఆ రోజు కూడా సెలవు తీసుకుంటే వరుసగా 5 రోజులు హాలిడేస్ అయితే కలిసి వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ దొరుకుతుందని అంటున్నారు. అయితే ఒక్కో కంపెనీలో విద్యా సంస్థల్లో ఒక్కో రకంగా సెలవులు అయితే ఇస్తారు. ఇక వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ప్రతిరోజు ఆఫీస్ వరకు చదువుల్లో మానసిక ఇబ్బంది పడేవారు ఉల్లాసంగా గడిపేందుకు 5 రోజులు మంచి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఇక ఇప్పటికే వర్షాల కారణంగా జలాశయాలు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ సమయంలో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. అద్భుతమైన సిరీస్ని మీ కెమెరాలో బంధించేందుకు టూర్ ప్లాన్ చేసుకోండి అని అంటున్నారు. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అని అన్ని ప్లాన్ చేసుకోండి. ఇక లాంగ్ వీకెండ్ని ఎంజాయ్ చేయండి.